ఇవాళ మనం సంపత్ కుమార్ దగ్గరికొచ్చాం. సంపత్ కుమార్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ చేసామనమాట. తను మినియేచర్ ఆర్ట్స్ చాలా చేస్తాడు. ఈవెన్ అంతకుముందు మనం పెన్సిల్ మీద రాముల వారి విగ్రహం గూడా చేసి చూపిచ్చాడు. అండ్ ఇప్పుడు స్వర్ణగిరి ఏదైతే యాదాద్రి తిరుమల దేవస్థానం మనకి భువనగిరి జిల్లాలో ఉందో, ఆ స్వర్ణగిరి టెంపుల్‌ని తను చాక్ పీసెస్‌తో దాదాపుగా 15,000 చాక్ పీసెస్‌తో దాదాపు ఒక 250 రోజులు గడిపి చాక్ పీసెస్‌తో చేయడం జరిగింది. అంతేకాకుండా దానికి గోల్డ్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా అంటే మనం స్వర్ణగిరి టెంపుల్‌కెళ్ళి చూస్తే ఎలా ఉంటదో, ఆ టెంపుల్ నమూనా అలానే చాక్ పీసెస్‌తో చేశాడనమాట. ఒక్కసారి మనం సంపత్‌తో మాట్లాడేద్దాం. సంపత్, హాయ్ సంపత్. హాయ్ అన్న, నమస్కారం. యాహ్! చాలా బావుంది అసలు నాకు. నువ్వు ఎప్పుడైతే అంటే దీన్ని చాలా డేస్ నుంచి నువ్వు చేస్తున్నావు గదా! అవును. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అనుకుంటా. 1.5 ఇయర్ అన్న. 1.5 ఇయర్. నువ్వు చేసినప్పుడు నేను ఎవ్రీ స్టోరీ నువ్వు చేసేటప్పుడు దీన్ని స్టేజెస్‌లో పెడుతూ ఉంటావు గదా! అవును, అండ్ Instagramలో వెరీ హ్యాపీ. ఇప్పుడు దీన్ని చూస్తే అసలు ఎక్స్‌ట్రీమ్ అనిపించింది నాకైతే. అంటే ఇంత డెడికేషన్, ఇంత ప్యాషన్‌తో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దీన్ని అంటే ఇప్పుడు మనం చూసే మోడ్ కాకుండా నైట్ విజన్ మోడ్ అయితే అసలు అదిరిపోయింది. నేను ఆ నైట్ విజన్ మోడ్ కూడా మీకు చూపిస్తాను. సంపత్, హాయ్. హాయ్ అన్న. సో మొత్తానికి స్వర్ణగిరి టెంపుల్, యాదాద్రి మొత్తం స్వర్ణగిరి తిరుమల టెంపుల్. దేవస్థానం అంటున్నారు కదా! యాహ్! దాన్ని కంప్లీట్ చేసావు. అవును. ఏంటి అసలు ఈ టెంపుల్ చేయడానికి నీకు ఫస్ట్ ఒక ఇన్స్పిరేషన్ ఏంటి? అండ్ అసలు నువ్వు ఎలా స్టార్ట్ అయ్యావు ఏంటి ఒకసారి చెప్తావా? షూర్ అన్న. నమస్కారం, జై శ్రీమన్నారాయణ. నేను సురం సంపత్ కుమార్. స్వర్ణగిరి టెంపుల్ ఇనాగ్రేషన్ మార్చ్ 2024లో అయిందన్న. సో నేను విజిట్ చేసింది ఏప్రిల్లో విజిట్ చేసా స్వర్ణగిరి టెంపుల్. సో విజిట్ చేసిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్లో యాక్చువల్లీ చాలా అద్భుతమైన కట్టడం ఉంది. ఆ యొక్క ఆర్కిటెక్చర్ని చూస్తే యాక్చువల్లీ స్వర్ణగిరి ఆర్కిటెక్చర్ మొత్తం మన సౌత్కి సంబంధించింది. అంటే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ యాక్చువల్లీ ఇదంతా. ద్రవిడియన్ ఇంకా మొత్తం చోళా డైనెస్టీ ఆర్కిటెక్చర్, పిల్లర్స్ కానీ, ఆ యొక్క టెంపుల్ గర్భగోపురం కానీ, రాజగోపురం కానీ అవన్నీ. సో యాక్చువల్లీ మనం స్వర్ణగిరి టెంపుల్ని ఒక్కసారి వెళ్ళి చూస్తే అక్కడ మనం జలనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఆ జలనారాయణ స్వామి మీరు చెప్తే నమ్మరు, మన హోల్ భారతదేశంలో ఓన్లీ 2 స్కల్ప్చర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి నేపాల్లో ఉంది, ఇంకొకటి మన స్వర్ణగిరి టెంపుల్లో ఉంది. సో స్వర్ణగిరి విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ టెంపుల్ మేనేజ్మెంట్కి వెళ్ళి నేను సంప్రదించడం జరిగింది. అంటే మనం లాస్ట్ ఇయర్ యాదగిరిగుట్ట ఎట్లయితే చేసినామో, సో ఈ టెంపుల్ని కూడా చేద్దామని అది ఒక చిన్న కోరిక పుట్టింది అక్కడ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత. ఇంకొకటి అక్కడ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది హనుమంతుడు, బాల రూపంలో ఉన్న హనుమంతుడు. అది హనుమంతుని విగ్రహం హైట్ వచ్చేసి 40 feet. నేను ఇప్పటి వరకు అంత పెద్ద హనుమంతుని చూడడం అసలు చాలా ఇంప్రెసింగ్. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ చేయడానికి ముందు నువ్వు ఆల్రెడీ యాదాద్రి టెంపుల్ కూడా చేస్తున్నావు. ఆల్రెడీ టెంపుల్ చేసి వాళ్ళకి ఇచ్చేసావు. అక్కడ ఉంటది. సో ఇప్పుడు టెంపుల్ ఏదైతే నమూనా ఉంటే అది నీదే, నువ్వు చేసింది. అవును, నేను. అండ్ ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ ని కూడా నువ్వు అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి చేసేటప్పుడు వాళ్ళు నీకు ఇచ్చిన అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి టెంపుల్ గురించి? టెంపుల్ వాళ్ళు చాలా బాగా సంప్రదించినారన్న. అంటే వాళ్ళది ఏదైతే ఉందో అంటే రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏమంటారు పర్సనల్గా తీసుకొని వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చినారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసా, లైక్ లాస్ట్ ఇయర్ యాదగిరిగుట్ట ఎట్లయితే తీసినామో అట్లా స్వర్ణగిరి కూడా చేద్దామని అనుకుంటున్నా. సో వాళ్ళు కూడా ఓకే అని చెప్పినారు. వాళ్ళు బాగా నీట్గానే ఇంకా సపోర్ట్ కూడా చాలా బాగా చేశారన్న. సో వాళ్ళు అడిగినారు నీకు ఏమేమి కావాలి అని. సో అక్కడ వెళ్ళి ఆ టెంపుల్ డ్రోన్ షాట్స్, ఇంకా టెంపుల్ ప్లాన్, ఇంకా ఆటోకాడ్ ప్లాన్ అవన్నీ ఇచ్చినారు. దాట్ వాజ్ రియలీ ఇంప్రెసింగ్ అన్న. అసలు టెంపుల్ వాళ్ళు అంత మంచిగా రికగ్నైజ్ చేసి అంత ఇవ్వడం, దాట్ వాజ్ సపోర్టింగ్ చాలా బాగుండే. ఇంకా నాకు కూడా చాలా కోరిక పుట్టింది ఆ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత. అందులో మనం చూస్తే వెంకటేశ్వర స్వామివారిని మనం ఒక్కసారి దర్శించుకుంటే, మనం తిరుమలలో ఉండేది స్వామివారు 8 feet. సో ఇక్కడ మనం 20 అడుగుల ఎత్తు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఒక్కసారి అక్కడ మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇట్లా మొత్తం గూస్ బంప్స్ వస్తాయన్న. అంటే అంత పెద్ద స్వామివారిని ఒకటేసారి చూడడం. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15,000 చాక్ పీసెస్ తో చేసావా? మొత్తం ఎన్ని చాక్ పీసెస్? అరౌండ్ కౌంట్ లో వచ్చేసి 15,000 ప్లస్ అయినాయి అన్న. మరి ఆన్ కౌంట్ మాత్రం 15,000 అయినాయి. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది మాత్రం July 1st లో స్టార్ట్ చేసిన. July 1st 2024లో స్టార్ట్ చేసిన. సో పూర్తయ్యేసరికి November 2025 అయింది.
బికాజ్ సో నీకు దాదాపు ఒక 1.5 year పట్టింది కదా? 1.5 year పట్టింది. అందులో యాక్చువల్లీ నేను ఇంకా కాలేజ్ వెళ్ళాలి. నేను BFA చేస్తున్నాను, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ JNFAలో 9 to 4 కాలేజ్. సో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత లైక్ 6 to నైట్ పడుకునేసరికి మ్యాక్స్ 2-3 అవుతుంది. సో ఈ 1.5 year మొత్తం నువ్వు కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం నుంచి నైట్ టైం వరకు ఒక్కొక్క సెక్షన్ అలా చేసుకుంటూ వచ్చాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఒక ఆలయంని చేస్తున్నామని అంటే మనం మెడిటేషన్ చేస్తున్నట్టే అన్న బేసిక్గా. బికాజ్ మనం అవుట్ ఆఫ్ ఫోకస్ కావద్దు. ఇంకా మనకి ఏవైతే టెంపుల్ మెజర్మెంట్స్ ఉన్నాయో అన్నీ యాక్యురేట్గా కుదరాలి. అంటే గర్భగోపురం కానీ, ఇంకా రాజగోపురం కానీ, ఇంకా వాల్స్ కానీ, ఇంకా అంటే మాడ వీధిలో ఉండే వాల్స్ కానీ, ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో అంతా యాక్యురేట్గా ప్లాన్ చేయాలని అంటే మనం ఎక్కడ డిస్ట్రాక్షన్స్ ఉండొద్దు. ఇది లోపల నమూనా ఇప్పుడు అవుట్లైన్ అంతా చూస్తుంటే నాకు ఒక డ్రోన్ వ్యూ ఆఫ్, అంటే డ్రోన్తో మనం ఎలా చూస్తే స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుందో అలా కనిపించింది. అండ్ డీటెయిలింగ్ దగ్గర చూస్తే ఇప్పుడు పైన గోపురం పైన పెట్టిన శంకు చక్రం మీద అంతా ఉంది కదా, ఈ గోల్డ్ ఫినిషింగ్ అంతా ఇది మొత్తం గోల్డా? లేదు, యాక్చువల్లీ ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో అంటే పైన రాజగోపురం కలశాలు అవన్నీ చాక్తో చేసిందే. అవి కూడా చాక్ పీస్ తోటే? ఎవ్రీథింగ్ మొత్తం చాక్ పీస్ తో చేసింది. ఇది ఒక్కటి గోల్డ్. కాకపోతే మన గర్భగోపురం పైన ఉన్నది చక్రం మాత్రం అది 1 gram గోల్డ్ పూత పూసింది. అది గోల్డ్ పూత. యాక్చువల్లీ ఎందుకు అది పెట్టడం జరిగిందని అంటే చాక్తో చేస్తే బాగుండదు. మనం ఇంత నియమంతో, ఇంత నిష్టతో మనం స్వామివారిని పెడుతున్నాం లోపల. గర్భగృహంలో మన స్వామివారి కూడా ఉంటారు. సో స్వామివారిని పెడుతున్నాం కదా, దీనికి ఇంకొక డివైన్ డిగ్నిటీ స్వామివారిని పెడుతున్నాం కాబట్టి దానిపైన బంగారు పూతతో చేసింది పెడితే బాగుంటుంది అని అనిపించి ఆ కోరిక పుట్టడం నాకు చాలా స్వామివారి దయ వల్లనే పుట్టింది అని నేను అనుకుంటున్నా. ఇది ఏదైతే జరిగిందో అదంతా నేను చేయలేదన్న. నాతో ఎప్పుడైనా అంటే నీకు కళ్ళలోకి రావడం ఆర్ఎల్స్ అంటే నీకు నిద్రపోయినప్పుడు కానీ ఇలా ఆయన నమూనా కానీ ఆయన ఫేస్ అలా ఏమైనా ఆబ్వియస్గా వస్తుంది. బికాజ్ ఇదంతా నేను చేయలేదు. నేను చెప్పాలంటే ఇదంతా నేను చేయలేదు, కానీ నా స్వామివారే నా ముందు వెనక నా స్వామివారే ఉండే నడిపించినారు. ఎందుకనంటే నేను ఆ యొక్క ప్రజెన్స్ని ఫీల్ అయినా, ఆ యొక్క ప్రజెన్స్ని స్టిల్ ఐ కెన్ ఫీల్ దట్ స్టిల్. అంటే ఇప్పుడు కూడా నేను ఆ యొక్క ప్రజెన్స్ని నా పక్కనే ఉన్నట్టు స్వామివారిని ఫీల్ అవుతున్నాను. సో ఫైనలీ నాకు తెలిసి ఒక 15,000 చాక్ పీసెస్తో ఇంత డీటెయిలింగ్గా చేసావు కదా, అంటే చాలా అంటే ఒక్కొక్కటి కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ఎంతో టైం తీసుకొని నువ్వు నాకు తెలిసి చేసి ఉంటావు కదా. మోస్ట్లీ ఒక 1.5 year కష్టపడ్డావు దీనికోసం. అవునన్నా. యాక్చువల్లీ టోటల్ వర్క్ చేసిన డేస్ వచ్చేసి 245 days పట్టింది. 245 days పట్టింది స్వర్ణగిరి పూర్తి అయ్యేసరికి. గంటలు వచ్చేసి 4,072 గంటలు పట్టిందన్న. 4,772 గంటలు ఇది పూర్తి కంప్లీట్ చేయడానికి. పూర్తిగా కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని మొత్తం నీ అవార్డ్స్, నీ మొమెంటోస్ అన్ని నీకు వచ్చిన రివార్డ్స్ అనుకోవచ్చా? అవునన్నా. ఇంకేం చేసా అంటే ఇప్పుడు స్వర్ణగిరి చేసావు, యాదగిరి టెంపుల్ చేసావు, అండ్ ఇంకేమేమి అంటే ఇంతకుముందు మన స్టూడియోకి వచ్చినప్పుడు పెన్సిల్ మీద అయోధ్య రాముడు చేసినట్టున్నావు. ఇంకేమైనా చేసావా రీసెంట్ గా? మన మహా అవతార్ నరసింహస్వామి ఏదైతే మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ టైటిల్ ని చేయడం జరిగింది. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తారు కదా, ఆ యొక్క సంఘటన గుర్తు చేస్తూ ఆ యొక్క మూవీ టైటిల్ ని చేయడం జరిగింది. ఇది కూడా టోటల్ కంప్లీట్ చాక్ పీస్ అది కూడా మొత్తం. ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? అంటే ఈ మినియేచర్ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్ ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నావు? మినియేచర్ ఆర్ట్స్ ఇవన్నీ నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి చేయడం జరిగిందన్న. అంటే అప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అవి ఇవి చూసి చేస్తుండే. సో ఇది ఏదైతే మినియేచర్ ఉందో ఇది మొత్తం నేను 2019లో స్టార్ట్ చేశాను నా ఇంటర్ సమయంలో. సో అప్పుడు దీన్ని నేను స్టార్ట్ చేసినప్పుడు దీన్ని మినియేచర్ అంటారని కూడా నాకు తెలియదు. బికాజ్ నాకు ఎవరు చెప్పలేదు, ఆర్ఎల్స్ ఎవరు నేర్పలేదు. సో నేనే మెల్లమెల్లగా ఇంకా దీన్ని ఒక మినియేచర్ అంటే పెన్సిల్ ఆర్ట్ అని టైప్ చేసి, అంటే యాక్చువల్లీ నేను ఇది గూగుల్లో చూసా అంటే దీన్ని ఏమంటారు అనేసి. ఈ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్లోనే మనం ఎందుకు అంటే లైక్ షైన్ అవ్వకూడదు, మనం ఎందుకు ఎక్స్పర్ట్ కాకూడదు అని నాకు అనిపించింది. సో ఇప్పుడు నేనప్పుడు ఆ రోజులో దీని ఆర్ట్ని ఏమంటారని నేను టైప్ చేసి చూసుకుంటున్నా. ఇప్పుడు నా పేరుని నేను చూసుకుంటున్నా గూగుల్లో. సూపర్ చాలా కష్టపడ్డావు. అండ్ అంత స్ట్రీమ్ నాకు అంతకుముందు యాదాద్రి టెంపుల్ నచ్చింది, అండ్ ఇప్పుడు స్వర్ణగిరి కూడా
నాకు తెలిసి చూసే వాళ్ళందరికీ అంటే చాలా డీటెయిల్డ్ ఆర్ట్, అంటే ఒక్కొక్కటి నువ్వు ఎంత ఎంత కష్టపడి చేసావు ఈ గోపురం మీద కానీ వీటన్నిటి మీద, అంటే ఈ పిల్లర్స్ మీద కూడా నువ్వు చేసిన డీటెయిల్డ్ మైక్రో వర్క్ ఉంటుంది చూసావా, అది మాత్రం అమేజింగ్. నీకు అసలు ఇంత టాలెంట్ నాకు తెలిసి ఆయన స్వామివారి దయ అని అనుకుంటున్నాను. స్వామివారి దయ అన్న. ఇక్కడ మీరు విమాన వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామికి ఒక గొప్ప చరిత్రనే ఉందన్న. మనం తిరుమలలో వెళ్ళినప్పుడు కూడా మనం బంగారు ఏమంటారు, బంగారు పూత పూసిన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, సేమ్ అలానే స్వర్ణగిరిలో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం ఇదంతా రెడీ అయింది, ఇంకా టెంపుల్ వాళ్ళకి నాకు తెలిసి ఇంకా వాళ్ళకి సబ్మిట్ చేయబోతున్నావా? అవునన్నా, ఇది టెంపుల్లో ఉంటుంది పర్మనెంట్గా డిస్ప్లేగా. ఇప్పుడు భక్తులందరూ అక్కడ వెళ్ళి విజిట్ చేసి నన్ను చూడొచ్చు. ఇంకా సో ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తే టెంపుల్ నమూనాని నీ పేరుతోటి ఇప్పుడు అక్కడ వెళ్ళిన భక్తులందరూ కూడా చూడొచ్చు అనమాట. ఆబ్వియస్గా అన్న, అంటే ఈ టెంపుల్ని నేను చేసింది ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళు డిస్ప్లే చేయడానికి, బికాజ్ ఎప్పుడు పోయినా అక్కడ ఉంటుంది. నేను చేసిన టెంపుల్ అక్కడ పెట్టాలి అనే ఒక చిన్న కోరిక మాత్రమే. అదంతా స్వామివారి దయ వల్లనే సాధ్యం అన్న. సో ఇప్పుడు అంటే నువ్వేమేమి తీసుకున్నావు, మేజర్గా ఏమేమి ఫోకస్ చేసావు ఒకసారి చెప్తావా ఇప్పుడు దీంట్లో? మేజర్గా అన్న బేసిక్గా మనము స్వర్ణగిరి టెంపుల్ నమూనా ఎట్లయితే ఉంటుందో అంటే టెంపుల్ని సేమ్ యాక్యురేట్గా ఎవ్రీ డీటెయిల్ పాయింట్ టు పాయింట్ పిన్ చేసి చేయడం జరిగిందన్న. మీరు అక్కడ చూసుకుంటే మనం స్వర్ణగిరి వెళ్ళంగానే ఎంట్రన్స్ శ్రీవారి పాదాలు ఉంటాయి, అక్కడ నుంచి మనం పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం అక్కడ ప్రోటోకాల్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ మనం రథ మండపం ఉంటుంది. అటు నుంచి మనం ఇటు వస్తే ఇది స్వామివారి కళ్యాణ మండపం ప్రదక్షిణ చేసుకుంటే మనం ఇటు నుంచి అటు ద్వారం, అది రాజగోపురం. అక్కడ నుంచి మనం కొంచెం ముందు వెళ్ళగానే మనకి ఏమంటారు గజస్తంభం దర్శనం అవుతుంది. అక్కడ నుంచి మనం గరుడాల్వారిని దర్శనం చేసుకొని మళ్ళీ మనము ఇక్కడ రామానుజరాచారి వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఆండాల్ దేవి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఇంకొకటి అక్కడ కృష్ణుడు ఉంటాడు. అన్న మీరు ఎక్కడన్నా కృష్ణుడిని చూస్తే మీరు ఏమంటారు బాల రూపంలో ఉన్న కృష్ణుడిని చూశారు, ఇంకా అన్ని రకరకాల కృష్ణుడిని చూశారు. కాకపోతే మనం స్వర్ణగిరిలో కృష్ణుడు ఎలా ఉంటాడు అని అంటే ఆయన 10 చేతులతో ఉంటాడు. అది నిజంగా అద్భుతమైన రీతిలో స్వామి. ఇప్పుడు ఆ లోపల అవి కూడా ఉన్నాయా, అంటే 10 చేతులతో కృష్ణుడు, ఇక్కడ కూడా ఆండాల్ అమ్మవారు, స్వామివారి విగ్రహం ఎలా అయితే ఇప్పుడు మనం యాక్చువల్లీ మేము నైట్ మోడ్ లో కూడా తీసాము స్వామివారిని. అసలు అక్కడ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ మినియేచర్ ఆర్ట్లో కూడా సేమ్ అలానే ఉంది. మీకు విజువల్ చూపిస్తాను చూడండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ జలనారాయణ స్వామి ది విజువల్ కూడా అసలు ఎక్స్ట్రీమ్ ఉందన్నమాట. నిజంగా అక్కడ ఎలా ప్లేస్ చేసిందో దాన్ని 100% మ్యాచ్ చేయడానికి అయితే సంపత్ అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ డెఫినెట్లీ మీ అందరి సపోర్ట్ కూడా సంపత్కి ఫర్దర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతకుముందు యాదాద్రి టెంపుల్ చేశాడు, అండ్ ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్. అంతేకాకుండా మధ్యలో పెన్సిల్ ఆర్ట్స్ కూడా చాలా చేస్తాడు. పెన్సిల్ మీద రాముల వారిది కానీ, అండ్ ఇప్పుడు చాక్ పీస్ మీద మహావతార్ నరసింహ కానీ, మన ఖైరతాబాద్ గణేష్ కానీ. సో మినియేచర్ ఆర్ట్స్ డెఫినెట్లీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళలో డెఫినెట్లీ సంపత్ అనేవాడు ఫర్దర్గా కూడా మంచి పొజిషన్లో ఉంటాడు అండ్ మంచి షైనింగ్లో కూడా ఉంటాడు. అండ్ వెరీ హ్యాపీ సంపత్ టు ఇంటరాక్ట్ విత్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఇంత మంచి ఏమంటారు ఆర్ట్ మాకు చూపించావు, అండ్ మా వ్యూవర్స్కి కూడా నువ్వు ఫస్ట్ టైం చూపిస్తున్నావు. అంటే నీ కష్టం, నీ ఎఫర్ట్స్ డెఫినెట్లీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇది చూస్తే, ఈ మినియేచర్ చూసి డెఫినెట్లీ నీకు అక్కడి నుంచి ఫొటోస్ పంపిస్తారు, అక్కడి నుంచి నీకు ట్యాగ్ చేస్తారు, కమెంట్ కూడా చేస్తారు. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో అన్ని లైక్ ఏవైతే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో వెళ్తే మీకు ప్రాసెస్ ఉంటుంది, లైక్ స్వర్ణగిరిని ఎలా చేసామనేదా హైలైట్స్ లో మీరు చూసుకోవచ్చు. సూరం సంపత్ కుమార్ _artist లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 15,000 చాక్ పీస్లు పైగా 250 రోజులు కష్టపడి దాదాపుగా తను స్వర్ణగిరి టెంపుల్ని అయితే చేయడం జరిగింది. అండ్ ఇది నైట్ మోడ్లో చూస్తే ఎలా ఉందో, అండ్ డే మోడ్లో కూడా చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు స్వర్ణగిరి టెంపుల్కి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫీల్ కలుగుతుందో నాకు ఈ నమూనాను చూస్తే కూడా నాకు అంతటి ఫీల్ కలిగిందనమాట. డెఫినెట్లీ సంపత్ లాంటి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్లని
ప్రతి ఒక్కరు కూడా మనం సపోర్ట్ చేయాలి, అంతేకాకుండా ప్రోత్సహించాలి. మరిన్ని టాలెంటెడ్ ఆర్టిస్ట్ వీడియోస్ కోసం డెఫినెట్లీ మీరు తెలుగు వన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అంతేకాకుండా కమెంట్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.